జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో నీచబడి ఉన్నారు. దాని మూలంగా మీకు హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారం అనేది జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా ప్రాస్పెరిటీ అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. రుణ రోగ శత్రుస్థానం అధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉన్నారు. విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో ముఖ్యంగా డబ్బు పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. శని 5వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాభస్థానాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు మరియు సూర్యుడితో కలిసి ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం మీకు మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel.